విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాగా సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రికార్డులను కొల్లగొట్టే దిశగా పరుగులు పెడుతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుందని అంటున్నారు. ఈ వీడియోలో ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం, ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. మీరు ఈ సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద హైప్ అనే బటన్ వస్తుంది, ఈ వీడియోను హైప్ చేయండి. కింగ్డమ్ మూవీ మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్నీ కలిపి 140 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఏరియా వైజ్గా థియేట్రికల్ బిజినెస్ చూస్తే నైజాం 15 కోట్లు, ఇది మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైమ్ రికార్డు. సీడెడ్ 6 కోట్లు, ఆంధ్ర 15 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో మొత్తం 36 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. అయితే రిలీజ్కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇది కూడా మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైమ్ రికార్డు. ఈ సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉండడంతో మొదటి రోజు భారీగా కలెక్షన్లు నమోదు చేయనుంది. ఈ సినిమా భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు 40 కోట్ల నుండి 50 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్. చూస్తుంటే ఈ సినిమా ఎంటైర్ విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్స్ క్రియేట్ చేయనుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టనుందో చూడాలి. మీరు మాత్రం ఈ ఛానల్ను చూస్తూనే ఉండి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు